జయ దుర్గా భవానిమా. ఈరోజు ఏంజల్స్ మీ రిలేషన్షిప్లో ఎలాగా సిచ్యువేషన్స్ మారుస్తున్నారో ఉంటున్నాయో మీ సిచ్యువేషన్స్లో దాని గురించి చూద్దాం. ఏంజల్స్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో. రిఫ్లెక్షన్ అంటే మీరు ఎట్లా మాట్లాడితే అదే మీకు రివర్స్గా వస్తుంది అని చెప్పి మీ పర్సన్స్కి చెప్తున్నారు, మీకు చెప్తున్నారు. అంటే ఎంత ఒదిగి ఉండాలో మీ రిలేషన్షిప్లో అట్లా అంటే అది ఆ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి అని చెప్పి చెప్తున్నారు. అంటే కోపంలో మీరు ఏది మాట్లాడినా అది మళ్ళీ రివర్స్ మీకే అన్నట్టుగా వస్తుంది. ఈరోజు వద్దు, మాట్లాడొద్దండి, ఎంత వాళ్ళు ఎన్నన్నా కానీ వాళ్ళ మానాన్ని వాళ్ళని వదిలేసేయండి అని చెప్పి చెప్తున్నారు కొంతమంది విషయాల్లో. ఎందుకంటే వాళ్ళ మైండ్ కొంచెం అదే చెప్పాను కదా, బ్యాలెన్స్ చేసుకుంటా వెళ్ళాలి అని చెప్పి. లేదంటే వాళ్ళకి నెగిటివ్ థాట్స్ అనేది పెరిగిపోతాయంట. ఈ టైంలో నెగిటివ్ థాట్స్ పెరగకుండా చూసుకోవాలి అని అంటే మీరు కొంచెం అవతల వాళ్ళ మైండ్ సెట్ తెలుసుకొని కొంచెం సైలెంట్ అవటం మంచిది ఈ రోజుకి. ఎందుకంటే మళ్ళీ మీ డ్రీమ్ మీరు అట్లా మాట్లాడటం వల్ల మీ డ్రీమ్స్ అవన్నీ కొలాప్స్ అయ్యే సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే మీ ఆశలన్నీ కొంచెం అరియాసలు అయ్యేటట్లా కనిపిస్తుంది అని చెప్పి చెప్తున్నారు. సెల్ఫ్ రిఫ్లెక్షన్ చూసారా, మళ్ళీ అది వస్తుంది. అంటే మీరు ఎంత ప్రేమ చూపిస్తారో అదే అంటే మీ పర్సన్కి అదే గుర్తొచ్చిద్ది. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ విలువ ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. మీరు ఏది చూపిస్తారో అదే మీకు ఎదురవుతుంది అని అంటే మీరు ప్రేమ చూపించారు ఇప్పుడు దాకా, అదే మీకు ఎదురొస్తుంది. మీరు ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చూడండి, కమిట్మెంట్, మీ పర్సన్స్ మీకు కమిట్మెంట్ ఇస్తారు. అంటే మీ మాట విని మీకు విలువ ఇస్తారు. మీ దగ్గరికి మళ్ళీ రావడానికి వారు కొంచెం దూరంగా ఉన్న వాళ్ళు మీ దగ్గరికి రావడానికి బాగా ఆలోచిస్తున్నారు. కమిట్మెంట్ కోరుకుంటున్నారు కదా మీరు. వాళ్ళు మాకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు, ఫోన్ కాల్స్ ఇవన్నీ కానీ అనుకుంటున్నారు కదా. వాటన్నిటి నుంచి మీకు ఫ్రీ అవుతారు. అంటే వాళ్ళు మిమ్మల్ని పట్టించుకుంటూ అనేది స్టార్ట్ చేస్తారు. భగవంతుడు మీకు తోడుగా ఉన్నాడు. మీ బాధ ఏంటో భగవంతుడు వింటున్నాడు. ఓకే, మీ కోరికలు మొత్తం నెరవేరుతాయమ్మా. పాజిటివ్గా ఉండండి, ఇంకేది ఆలోచించొద్దండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. కమెంట్స్ ఖచ్చితంగా పెట్టండి. ఎస్ అని మీకు రెజొనేట్ అవుతుంది. త్వరలోనే మీరు కలుస్తారు. ఓకే, జయ దుర్గా భవాని.